ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 64వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చూద్దాం. నా జీవ బ్రహ్మణోర్భేద నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యత్వాత్ ఇది వేదాంత నిర్ణయం. ఇది ఈ శ్లోకం. ఏమంటున్నారో మళ్ళీ ఒక్కసారి చూడండి. నా జీవ బ్రహ్మణోర్భేద, జీవుడికి దేవుడికి తేడా అనేది లేదు అని అంటూ ఉన్నారు. ఎక్కడ? నామ్నా రూపేణ విద్యతే, నామం కానీ రూపం కానీ. అంటే నామరూపాలు రెండింటిల్లోనూ కూడా జీవుడికి దేవుడికి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకనిట అంటే నామ్నో రూపస్య మిథ్యత్వాత్, నామరూపాలు అనేవి రెండు కూడా మిథ్య. కాబట్టి ఈ రెండింటిల్లోనూ కూడా నామరూపాల్లో జీవుడికి బ్రహ్మకి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ యొక్క 64వ శ్లోకంలో. ఇప్పుడు అసలు ఈ నామం ఏమిటి, రూపం ఏమిటి, వీటి సంగతి చూద్దాం. ముందుగా వీటి సంగతి అంటూ చూస్తే, నామరూపాల సంగతి కనుక చూస్తే, అప్పుడు ఈ నామరూపాల్లో ఈ విషయంలో జీవాత్మకి పరమాత్మకి తేడా ఉన్నదా లేదా అనే విషయం తర్వాత చూడవచ్చు. ముందు నామరూపాలు ఏమిటి అసలు? నామరూపాలు ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. అంతా నిరాకారము నిర్గుణము అయినటువంటిది పరబ్రహ్మ. ఈ విషయాన్ని మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. నిరాకారము నిర్గుణము అయినటువంటిది పరబ్రహ్మ. సరేనండి, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు మనం ఈ నామరూపాలు కదా చూసేది. దానికోసం ప్రళయం జరిగినటువంటి సమయం, ఆ ప్రళయంలోకి వెళ్దాం. ప్రళయం అనేది ఎలా జరిగింది? ప్రళయం ఎట్లా జరిగింది అంటే, ఆ ప్రళయ సమయంలో పంచభూతాలన్నీ కింద నుంచి పైకి ఒకదాంట్లో ఒకటి కలిసిపోయినాయి. అంటే భూమి జలంలో కలిసింది, జలం అగ్నిలో కలిసింది, అగ్ని వాయువులో కలిసింది, వాయువు ఏమో ఆకాశంలో కలిసింది. ఇవన్నీ కూడా పంచభూతాలు కదా. ఈ పంచభూతాలన్నీ పోయి పంచ తన్మాత్రల్లో లీనమైపోయినాయి. ఇప్పుడు ఈ పంచ తన్మాత్రలు పోయి అహంకారంలో కలిసినాయి. ఈ అహంకారం కాస్త పోయి, అంటే వీటన్నింటినీ తలలో కలుపుకున్నటువంటి ఈ అహంకారం ఒట్టిగా కాదు, పంచభూతాలు తన్మాత్రలు వీటన్నింటినీ కూడా తనలో కలుపుకున్నటువంటి ఈ అహంకారము అనేది అది కాస్త పోయి పైన దాంట్లో కలిసింది. ఏమిటిది? మహత్తత్వంలో కలిసిపోయింది. అహంకారం పోయి మహత్తత్వంలో కలిసింది. వీటన్నింటినీ కలుపుకున్నటువంటి ఈ మహత్తత్వం ఏం చేసింది? తాను వెళ్ళిపోయి అవ్యక్తంలో కలిసిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ తనలో కలుపుకున్నటువంటి ఈ అవ్యక్తము పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది. అందుకే ప్రళయం తర్వాత సృష్టికి ముందు నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తును ఆ పరమేశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపము అనేది ఆక్రమించి ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. సరే, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం జరిగింది. ఇప్పుడేమిటి? నిరాకారమైన బ్రహ్మ ఒక్కటే ఉంది. ఇలా ఉన్నటువంటి కొంతకాలానికి ఈ నిరాకార బ్రహ్మ మళ్ళీ ఈ జగత్తును సృష్టించాలి అని అనుకున్నది. కొంతకాలానికి అంటే ఎంతకాలానికి అండి? కొంతకాలానికి సృష్టించాలి అనుకుంది. ఎంతకాలానికి అంటే ప్రళయం సంభవించినప్పుడు ఏం జరిగింది? ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయమైనటువంటి జీవరాశి అంతా కూడా మోక్షం పొందేసింది. కర్మక్షయం అయితే మోక్షమే కదా వచ్చేది. మోక్షం పొందేసింది.
మరి కర్మక్షయం కానటువంటి జీవరాశి పరిస్థితి ఏమిటి? అది ఏమైంది? ఇప్పుడు ఈ కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఈ పరమేశ్వర స్వరూపంలో లీనమైనవి. ఈ జీవరాశి యొక్క కర్మ తమతో పాటుగానే ఉంది. ఏ జీవి చేసినటువంటి కర్మ ఆ జీవితో పాటుగానే ఉన్నది. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అన్నాడు. ఎప్పటికీ తప్పదు, ఎవరికీ తప్పదు. మరి నీ కర్మను నువ్వే అనుభవించాలి కదా. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. ఇందులో అసలు మళ్ళీ ఇంకొక మాట అనేది లేదు, ఇంకొక ఆలోచన అనేది లేదు. సరే, ఇప్పుడు ఆ కర్మను మనం అనుభవించాలి అనుకున్నాం. ఇలా అనుభవించాలి అన్నప్పుడు ఈ జీవి తన యొక్క కర్మను తాను చేసినటువంటి, తాను అనుభవించవలసినటువంటి ఈ కర్మను తనతో పాటుగా మూటగట్టుకున్నటువంటిది వెళ్ళి పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది. అలా జరిగిన కొంతకాలానికి ఆ పరమేశ్వర స్వరూపం మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పించింది. ఇది జరిగిన విషయం. కొంతకాలానికి, ఎంతకాలానికి అండి? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, ఎంతకాలానికి? అసలు ఈ కర్మ పరిపక్వం చెందటం ఏమిటి? ఈ 2 ప్రశ్నలు. కర్మ పరిపక్వత చెందటము అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక కోడి గుడ్డు పెట్టింది. ఈ గుడ్డు పిల్ల కావాలి. ఆ పిల్ల కావడానికి ఎంత సమయం పడుతుంది? మన లెక్క ప్రకారం 21 రోజులు, 3 వారాల పాటు తల్లి కోడి కనుక ఆ గుడ్డుని పొదిగినట్లయితే అది కాస్త మళ్ళీ అందులో నుంచి, ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. అలాగే ప్రతి ఆ ఎగిరేటువంటి జంతువు, ప్రతి పక్షి కూడా, ఏ జీవి పెట్టినటువంటి గుడ్డైనా సరే అందులో నుంచి పిల్ల రావడానికి కొంత సమయం పడుతుంది. తాబేలు సముద్రంలో నుంచి బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చి ఒడ్డున తన ముందు కాళ్ళతో ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఈ గుడ్లను పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి 50-60 గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేసి మళ్ళీ పైన ఉన్నటువంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇసుకతో ఆ గుడ్లను కప్పేసి వెళ్ళిపోతుంది. కప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ గుడ్లు అవే పిల్లలైపోతాయి. ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది. పైన ఉన్నటువంటి ఇసుకని చీల్చుకుని ఆ పిల్ల అనేది బయటకు వస్తుంది. వచ్చినటువంటి పిల్ల చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సమయం ఎంత మనకు తెలియదు. అలాగే ఇక్కడ కూడా ఈ జీవి తనతో పాటుగా మూటగట్టుకుని వెళ్ళినటువంటి ఈ కర్మ పరిపక్వం చెందటానికి ఎంత సమయం పడుతుంది మనకు తెలియదు. ఈ విషయం తెలిసినవాడు ఎవరు అంటే కేవలం పరమేశ్వరుడు ఒక్కడే. ఆ విషయం పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ కర్మ పరిపక్వం చెందిన తర్వాత, కర్మ పరిపక్వం అయింది. పరిపక్వం కావటం అంటే ఏమిటి? అనుభవానికి రావటం, అనుభవించడానికి వీలు కావటం, అనుభవయోగ్యం అవటం, దాన్నే పరిపక్వత అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పరమేశ్వర స్వరూపం? జీవి కర్మని అనుభవించాలి కదా. అనుభవించడానికి కర్మేమో పరిపక్వం చెందింది. అందుకని మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పించింది. మళ్ళీ ఈ చరాచర జగత్తును సృష్టించాలి అని అనుకుంది. జగత్తును సృష్టించాలి అంటే ఎట్లా? జగత్తు సృష్టించేయి అంటే ఆ జగత్తు ఏమి సృష్టి అయిపోదు. దానికి ఒక పద్ధతి, పాడు అనే ఉన్నాయి. ఆ జగత్తును సృష్టించాలి అంటే నిరాకారము, నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపంలో నుంచి మొట్టమొదటగా అవ్యక్తము అనేది వచ్చింది.
ఇదే సత్వగుణము, ఇదే మాయ. ఈ అవ్యక్తంలో నుంచి మహత్తత్వం వచ్చింది, ఇదే రజోగుణము, హిరణ్యగర్భుడు. ఆ మహత్తత్వంలో నుంచి అహంకారము అనేది వచ్చింది, ఇదే విరాట్ రూపము, తమో గుణము. ఈ విధంగా సత్వరజ తమో గుణాలన్నీ కూడా పుట్టినాయి. ఈ 3 గుణాలు వచ్చేసిన తర్వాత ఒక లెక్క ప్రకారం గుణోత్తర విభాగంతోనే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నారు. ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి అని ఇలా ఈ త్రిగుణాలతోనే జగత్తంతా సృష్టించబడింది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ అహంకారం నుంచి ముందుగా తన్మాత్రలు వచ్చినాయి, శబ్ద స్పర్శ రూపరసగంధాలు వచ్చినాయి. వాటి నుంచి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి ఏమిటి? పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. ముందుగా సూక్ష్మ రూపం వచ్చింది. ఆ సూక్ష్మ రూపం నుంచి ఇప్పుడు స్థూలమైనటువంటి రూపము అనేది వస్తుంది. ఈ స్థూల రూపము అంటే ఏమిటిది? ఇవే పంచభూతాలు, తన్మాత్రల నుంచి వచ్చినటువంటివే పంచభూతాలు. ఈ పంచభూతాల్లోనూ మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి అనేది ఆవిర్భవించింది. ఈ భూమి నుంచి పృథివ్యా ఓషధయ, ఈ భూమి నుంచి ఓషధులు అనేవి జన్మించినాయి. ఓషధులు అంటే మొక్కలు, మొక్కలు, వాటినే ఓషధులు అంటాం. ఇవన్నీ కూడా ఈ ఓషధులు అనేవి ప్రపంచంలో మనకు కనిపించేటువంటి ప్రతి చెట్టు కూడా ఒక ఓషధే. ఎందుకు ఉపయోగిస్తాయండి ఇవి? ఎందుకు ఉపయోగించడమేంటి? ప్రతి చెట్టు, ప్రతి మొక్క కూడా వైద్యానికి ఉపయోగిస్తుంది. వైద్యానికి ఉపయోగిస్తుంది ప్రతి చెట్టు, ప్రతి మొక్క కూడా. ఈ ఓషధుల నుంచే అన్నము అనేది ఆవిర్భవించింది. ఇప్పుడు చూడండి, ఈ ఓషధులు ఉన్న మొక్కలు, అందులో కొన్ని రకాలైనటువంటి మొక్కల నుంచి మనకి ధాన్యం, వరి వస్తుంది. కొన్ని మొక్కల నుంచి జొన్న వస్తుంది, కొన్ని మొక్కల నుంచి రాగులు, సద్దలు, ఇలా అనేక రకాలైనటువంటి ధాన్యాలు వస్తాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి మొక్కలు పెద్దగా ఎదిగిపోయి చెట్లు అవుతాయి. ఆ చెట్ల నుంచి మనకి అనేక రకాలైనటువంటి కాయలు, పండ్లు వస్తాయి, కొన్ని పూలు వస్తాయి. ఇలా రకరకాలుగా ఈ ఓషధులు అనేవి వస్తాయి. ఈ ఓషధుల నుంచి ఔషధయాదన్నం, ఈ వచ్చినటువంటివే మనకి ఆహారంగా ఉపయోగిస్తుంది. ఇలా ఈ అన్నం వచ్చిన తర్వాత ఇప్పుడు లోకంలో మానవుడు అనేవాడు సృష్టించబడ్డాడు, జీవి అనేది సృష్టించబడింది. ముందు ప్రకృతి అంతా వచ్చిన తర్వాత ఆఖరికి జీవి వచ్చింది. ఈ జీవిలో కూడా ముందుగా జలచరాలు, తర్వాత కేచరాలు, ఆ తర్వాత భూచరాలు. చూడండి, రావటంలో కూడా ఒక పద్ధతి ఉంది. ముందుగా జలచరాలు, నీటిలో చరించేటువంటి జంతువులు, ఆ తర్వాత కేచరాలు, ఆకాశంలో తిరిగే జంతువులు, తర్వాత భూచరాలు, నేల మీద తిరిగే జంతువులు, ఇప్పుడు ఉభయచరాలు, నేల మీద నీటిలోనూ రెండింటిలోనూ కూడా జీవించగలిగినటువంటి జంతువులు, ఇలా అన్నీ కూడా ఆవిర్భవించినాయి. ఇలా ఆవిర్భవిస్తే అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆఖరుగా మానవుడు ఆవిర్భవించాడు. కాబట్టి జగత్తులో ఆఖరుగా ఆవిర్భవించింది ఎవరు అంటే మానవుడే. మానవుడు ఆవిర్భవించాడు జగత్తులో ఆఖరుగా. ఇలా వచ్చినటువంటి ఈ మానవుడు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మానవులంతా కూడా సృష్టిలో ఆఖరిగా ఆవిర్భవించినటువంటి వాళ్ళు. ఇలా ఈ జగత్తు అనేది వచ్చింది. ఇదంతా కూడా రూపాత్మకమైనటువంటి జగత్తు. ఈ విషయాన్ని గుర్తించండి. ముందు రూపాత్మకమైనటువంటిది అంటే ఒక ఆకారం కలిగినటువంటిది, ఒక రూపం కలిగినటువంటిది. ఇప్పుడు మనుషులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, ఇవన్నీ కూడా ఒక ఆకారాన్ని సంతరించుకున్నటువంటివి. అందుకే దీన్ని రూపాత్మకమైనటువంటి జగత్తు అని అంటాం. మరి నామాత్మకమైనటువంటి జగత్తు ఎక్కడుంది?
పరమేశ్వర స్వరూపం నుంచి ముందుగా ఓంకారము అనేది ఆవిర్భవించింది. ఓంకారం వచ్చింది. ఓంకారము అంటే ఏమిటి? ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ. ఓంకారము అనేది ఒక అక్షరమే, పరబ్రహ్మ స్వరూపము. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఓంకారము అంటే పరబ్రహ్మ స్వరూపము. అలా వచ్చినటువంటి ఆ ఓంకారం నుంచి ఇది 3 భాగాలుగా విభజించబడింది. అకార, ఉకార, మకారాలు 3 భాగాలు అయిపోయింది ఓంకారం. ఈ అకార, ఉకార, మకారాల నుంచే అక్షర సమామ్నాయము, ఆ నుంచి క్ష వరకు ఉండేవన్నీ కూడా అక్షరాలు అని చెప్పారు. అక్షరము అంటే ఏమిటి? మొట్టమొదటిగా అకారం ఉంది, చివరగా క్షకారం ఉంది. ఆ నుంచి క్ష వరకు ఉండేవంటి ఈ సమామ్నాయం ఏదైతే ఉన్నదో దాన్ని అక్షర సమామ్నాయము అని అన్నారు. అందుకే దానికి అక్షరము అనే పేరు వచ్చింది. అంతేకాదు, అక్షరము అనడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏమిటి అంటే క్షరము కానటువంటిది అక్షరము, నాక్షరము. నాక్షరము, నాశనము. క్షరము అంటే నాశనం, నాశనము లేనటువంటిది. ఇలా నాశనం లేనటువంటి ఈ అక్షర సమామ్నాయం వచ్చింది. మనకి వెంటనే అనుమానం వస్తుంది, అదేంటండి అక్షరాలకి నాశనం లేకపోవటం ఏమిటి? మనం మాట్లాడుతూ ఉన్నాం, మాట్లాడినప్పుడు ఈ మాట అనేది మన నోట్లోంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? నాశనం అయిపోయిందిగా అని మీరు అనుకుంటారు. నాశనం కాదు, మన నోట్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత శబ్ద తరంగాలతో కలిసి బయటకు వచ్చింది. ఆ శబ్ద తరంగాలు ఎదుటి వ్యక్తి యొక్క చెవులకి సోకి మనం చెప్పినటువంటి, మనం వ్యక్తం చేసినటువంటి భావం అతను గ్రహించగలుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ శబ్ద తరంగాలు ఏమైనాయి? గాలిలో అలా కలిసి వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళిపోయి మొత్తం తిరిగి మళ్ళీ అంటే భూత భవిష్యత్ వర్తమానాలు. ఇప్పుడు వర్తమానం కాస్త ఏమైంది? భూతకాలం అయిపోయింది. కొంతకాలం అయ్యేప్పటికీ ఆ భూతకాలం కాస్త మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి ఇది భవిష్యత్తు అవుతుంది. అలా భవిష్యత్తులో వచ్చినటువంటి ఈ మాట అనేది మళ్ళీ నోటి ద్వారా బయటకు వస్తుంది. ఇలా ఈ అక్షర సమామ్నాయము అనేది నాశనము లేనటువంటిది. ఈ అక్షరాలు వచ్చినాయి. ఈ అక్షరాల నుంచి పదాలు వచ్చినాయి, చిన్న చిన్న పదాలు. ఆ పదాల నుంచి వాక్యాలు వచ్చినాయి. ఈ పదాలు, వాక్యాలు వీటి వల్లనే మంత్రశాస్త్రం వచ్చింది, తంత్రశాస్త్రం వచ్చింది, సంగీతం వచ్చింది, సాహిత్యం వచ్చింది. అన్ని రకాలైనటువంటివి కూడా వచ్చేసాయి. దీని నుంచే వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. ఇదంతా కూడా నామాత్మకమైనటువంటి జగత్తు. ఇదంతా నామాత్మకమైన జగత్తు. ఇందాక చెప్పినటువంటి ఇదంతానేమో రూపాత్మకమైనటువంటి జగత్తు. ఇలా నామరూపాత్మకమైనటువంటి జగత్తు అనేది అంతా కూడా ఏర్పడింది. అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, నామరూపాత్మకమైనటువంటి జగత్తు శాశ్వతమా? ఇది అనుమానం. కాదు. నామం కానీ రూపం కానీ ఎప్పుడైతే ఉన్నదో అది అశాశ్వతము. అది నాశనం అయిపోతుంది, ఎప్పటికైనా నశించిపోయేది. తారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతం చెందిరే వారేరి, సిరి మూటగట్టుకుని పోవంగలిగిరే పేరైనంగలదే. ఈ లోకాన్ని అనేక మంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు వీళ్ళంతా పాలించారయ్యా. ఏరి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ పేరన్నా ఎవరన్నా చెప్పుకుంటున్నారా? కొంతమంది మహానుభావులు ఉంటే, బలి చక్రవర్తి, శివ చక్రవర్తి, ఇలాంటి వాళ్ళని మనం పేర్లు చెప్పుకుంటున్నాం. మరి వీళ్ళిద్దరైనా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. ఇంతమంది మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ పేరైనా ఉన్నదా? ఎందుకని అంటే వాళ్ళని ఎవరూ గుర్తుపెట్టుకోలేదు, వాళ్ళు చేసిన మంచి పనులు లేవు. కాబట్టి ఈ నామం కానీ రూపం కానీ నామరూపాత్మకమైనటువంటి జగత్తు అనేది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఇవాళ ఆవిర్భవిస్తుంది, రేపు మరణిస్తుంది. రేపు కాకపోతే ఎల్లుండి, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత. పూర్వకాలంలో ఇక్కడ కనిపించినటువంటి కొండలు, బండలు ఏవి కూడా ఇక్కడ మనకు ఉండవు. నదులు తమ యొక్క గతి తప్పి ఇంకో మార్గం కూడా ప్రవహిస్తూ ఉంటాయి.
ఏమిటి దీనికి అంతటికీ కారణం అంటే అవి ఏవి కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. అదే విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏది కూడా శాశ్వతం కాదయ్యా. ఎవరికి శాశ్వతం కాదు? జీవబ్రహ్మకి, జీవాత్మకి, అలాగే పరబ్రహ్మకి, పరమాత్మకి. జీవబ్రహ్మ, పరబ్రహ్మ ఈ రెండు ఒకటేను అని కదా మనం చెప్తూ ఉన్నది. జ్ఞానం విషయంలో ఈ రెండు ఒకటేనని చెప్పుకున్నాం. ఈ రెండింటికి ఉన్నటువంటి జ్ఞానం ఒకటేనయ్యా. అసలు ఈ జ్ఞానం విషయంలో ఈ జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటేను అని చెప్పుకున్నాం. అలాగే ఈ జీవాత్మ, పరమాత్మ ఈ రెండు కనుక వచ్చినట్లయితే ఆనందం విషయంలో కూడా ఈ రెండు ఒకటేను అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడేమంటున్నాడు? నామరూపాత్మకాల విషయాల్లో కూడా నామం, రూపం ఈ రెండు ఒకటే. పరబ్రహ్మకి నామరూపాలు లేవు. అసలు ఆకారం లేదు కదా. ఆకారం లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం ఉండదు. రూపం ఉన్నటువంటి ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి నామం అనేది ఉంటుంది. రూపం కనుక లేకపోతే నామం ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. రూపం లేకపోతే నామం ఉండదు. కాబట్టి ఈ పరబ్రహ్మకి రూపం లేకపోతే నామం లేదు. మరి జీవబ్రహ్మ, జీవాత్మకి ఏమిటి పరిస్థితి? పరబ్రహ్మలో భాగమే కదా జీవాత్మ అంటే. పరమాత్మలో కొంత భాగం. ఈ చరాచర జగత్తులంతా సృష్టించిన తర్వాత, మానవాకారాన్ని సృష్టించిన తర్వాత, ఈ మానవ శరీరంలో నేను లేకపోతే ఎట్లాగా అని భావించినటువంటి వాడే ఆ పరమేశ్వరుడు బ్రహ్మరంధ్రం గుండా ఈ శరీరంలో ప్రవేశించాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నది ఏమిటి? పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశ. ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశే నీ శరీరంలో ఉంది. అదే జీవాత్మ అని పిలుస్తున్నావు. జీవాత్మ అంటే ఏదో ప్రత్యేకమైనటువంటిది కాదు, పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఇక్కడ జీవాత్మ అన్న, పరమాత్మ అన్న రెండు ఒకటేనయ్యా. అదేమో పరమాత్మ అంటే మహదాత్మ, ఇదేమో జీవాత్మ. అంటే తేడా. రెండు ఒకటే. రెండింటికి లక్షణాలన్నీ ఒకటే. జ్ఞాన విషయంలో రెండు ఒకటే, ఆనందం విషయంలో రెండు ఒకటే. ఇప్పుడు మళ్ళీ నామరూపాల విషయంలో కూడా జీవాత్మ, పరమాత్మ రెండు ఒక్కటే. జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే. అదే విషయాన్ని ఇప్పుడు భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు. నామరూపాల విషయంలో జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటేనయ్యా. ఈ రెండింటికి మధ్యన తేడా లేదు అని చెప్తూ ఉన్నారు ఈ 64వ శ్లోకంలో.